నేను చిత్రం శ్రీను. ఇక్కడ ఎమగ్నూరు ఈ ఊరు రావటం ఏంటంటే నేను ఇది ఒక మూడోసారి. ఇంతకుముందు ఒక సినిమా రిలీజ్కి వచ్చాం, ఒక ప్రెస్ మీట్కి, తర్వాత ఒక సినిమా షూటింగ్ చేశాం ఇక్కడ. ఒక 15 రోజులు ఉన్నాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ I-20 అనే సినిమా రిలీజ్ ఉంది. సో ఆ రిలీజ్కి వచ్చాం. రిలీజ్కి ఇక్కడ దాకా ఎందుకు వచ్చామంటే ఈ I-20 సినిమాలో హీరో మీ ఎమగ్నూరు కుర్రాడే, మా రాజు. ఆల్రెడీ ఇంతకుముందు 4 సినిమాలు చేశాడు, ఇక్కడ రిలీజ్ అయ్యాయి, మీ అందరు ఆదరించారు. సో ఇప్పుడు ఈ I-20 సినిమా నాతో పాటు మా ఎంయు, తన్మయి, చిట్టిబాబు, ప్రసాద్, పంచప్రసాద్, మీ అందరం ఈ రాజు కోసం ఈ ఊరు దాకా వచ్చి మీ అందరికి చెప్తాం ఈ సినిమా రిలీజ్ అయ్యి. మీ అందరూ కూడా ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూసి మీ కుర్రాడు, మీ ఊరు అతను రాజుని మీరు ఎంకరేజ్ చేయాలి. అలాగే ఈ సినిమా మీ అందరికి నచ్చాలి. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరికీ, పనిచేసిన టెక్నీషియన్స్కి, మా ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్కి అందరికీ మంచి పేరు రావాలి. ఈ సినిమా మీ అందరు చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. ఈ సినిమాని మీ హీరో, మా హీరో అండ్ మీ హీరో, మీ ఊరు అతను, ఇతను ఎంకరేజ్ చేస్తే ఇతను ఇంకా ముందు పెద్ద పెద్ద సినిమాలు, మంచి మంచి సినిమాలు చేయాలి. సో ఈ సినిమా ద్వారా అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో I-20 సినిమా మీ ఊర్లో రిలీజ్ అయింది, ఎమగ్నూరు. అందుకే మేము వచ్చాం ఆ విషయం మీకు చెప్దామని. సో మీ అందరు థియేటర్కి వచ్చి I-20 సినిమాని చూడండి. మెసేజ్ అది ఎమిగ్నూర్లో ఒక కత్తి లాంటి రఫ్ అండ్ టఫ్ కుర్రోడ్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ మై రాజు బ్రో. సో బేసిక్లీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే చాలా మంది ఒక డిఫరెంట్ మూవీస్ తో వచ్చారు. బట్ మా రాజు బ్రో తీసిన మూవీ అండ్ తిను యాక్ట్ చేసిన I-20 మూవీ అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్. అండ్ ఒక సినిమా తీయడం అనేది అంత ఆషామాషి కాదండి. సో కష్టే ఫలి అన్నారు, ఆ కష్టానికి ఫలితం మీకు తొందరలో దక్కబోతుంది రాజు బ్రో. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, టెక్నీషియన్స్ కి కూడా చాలా 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 కష్టపడ్డారు. సో మన ఊరి కుర్రోడు, మన లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసి మీ అందరు ఇంకా ముందుకు నడిపించి మా రాజు బ్రోని ఇంకా 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 అంచెలంచెలుగా ఎదిగి పెద్ద సినిమాలు తీసి ఒక బ్లాక్ బస్టర్ మీ ఊరికి, మీ ఊరు కుర్రోడు ఇవ్వాలనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి ఆదరాభి, మీ ఊర్లో మీకంటూ మీ అందరికీ ఒక వాల్యుబుల్ పర్సన్ ఉన్నారు అంటే అతను రాజు బ్రోనే. మీరు చెప్పుకోదగ్గ ఒక పర్సన్ అన్నమాట. మా హీరో, మా ఎమ్మిగనూరు నుంచి ఒక హీరో ఉన్నాడు. సో ఆ హీరో మా రాజా అని చెప్పి మీరు అందరు చెప్పుకునేటట్టు తన సినిమా తీశారు. సో అన్న సినిమా చాలా హిట్ అవ్వాలని అన్న ఆల్ ది బెస్ట్ అన్న చాలా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క టూర్ రావడానికి మెయిన్ రీజన్ మా రాజు బ్రో. సో హైదరాబాద్ లో మా అందరికి చాలా సుప్రసిద్ధుడు అండ్ మా అందరికి ఫ్రెండ్ అనమాట. సో అన్న నేను ఒక సినిమా చేశాను, ఆల్రెడీ 3 సినిమాలు చేశాడు అని మీ ఊర్లో అందరు చూశారు. సో మీ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరోగా తనను నిలబెట్టుకోవాలని చాలా కష్టపడుతున్నాడు. సో ఆయన కష్టం చూసి ఆయన కోసమే మేము ఎక్కడి దాకా రావడం జరిగింది. సో మీ ఊర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా మీరు అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రాజు బ్రో, లోకల్ టాలెంట్ అనేది చాలా టఫ్ గా ఉంటుంది. దాన్ని కూడా మీరు గ్రహించి అన్న మూవీని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మూవీ కోసం కష్టపడి మా టెక్నీషియన్స్ అందరూ కూడా, చిట్టిబాబు సార్, ప్రసాద్ అన్న, ఇమ్ము సార్ అండ్ శ్రీనన్న గారు అండ్ రాజుబాబు గారు అందరూ కూడా ఫర్దర్ మూవీలు ఇంకా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. సినిమా చాలా కష్టపడి తీశారు మా వాళ్ళు. సో శ్రమ అంతా బయట చెప్పుకోవడం కంటే మీరు సినిమాలో చూసి వాళ్ళు ఎంతవరకు కష్టపడ్డారనేది చూసి మీరు ఆదరిస్తే మాకు హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఫస్ట్ సినిమాలో నువ్వెవరే చెల్లి సినిమాలో కూడా ఇతనే లిరిక్ మొత్తం టోటల్ గా 5 సాంగ్స్. మళ్ళీ ఈ సినిమా కూడా అన్ని సాంగ్స్ నేనే రాశాను, 5 సాంగ్స్. ఎక్స్టెంట్ మీకు కళ్ళలో కనపడుతుంది. ఇప్పుడు I-20 అన్నారు, అందరూ I-20 గురించి చెప్తున్నారు. కింద ట్యాగ్ లైన్ ఎవరు చెప్పట్లా, బివేర్ ఆఫ్ గర్ల్స్ అంటే మనం అక్కడక్కడ డోర్ల మీద బివేర్ ఆఫ్ డాగ్స్ అంటున్నాం, అంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ఇక్కడ మాదేంది, అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త. వాళ్ళతో ఎలా మసులుకోవాలో మీకు అందరికీ మా సినిమా చూపిస్తుంది. మేము చెప్పం, ఎందుకంటే చెప్పినాం అనుకోండి మీరు మా థియేటర్కి రాదు, మీరు వచ్చి తీరుతారు. ఇంకోటి మళ్ళీ పదే చూస్తారు. అటువంటి సన్నివేశాలు మా దగ్గర ఉన్నాయి. ఇంకోటి ట్యాగ్ లైన్ అని కాదు, సినిమా మీరు బ్రీఫ్గా చెప్పండి అని అంటే మా డైరెక్టర్ గారు మీరు చూసి ఆనందించండి అన్నారు కదా, అది కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ అమ్మాయికి ఏమన్నా అన్యాయం జరిగితే నిర్భయ చట్టం ఉంది, పోలీసు బలగాలు వస్తాయి, మహిళా సంఘాలు వస్తాయి. మరి అదే అబ్బాయి చేత నమ్మి మోసపోయిన అబ్బాయికి ఎవరు వస్తున్నారు?
అది మీకు తెలుస్తుంది ఎవరు వస్తారు. ఆ వచ్చే వాళ్ళకి, ఆ అమ్మాయిలకి ఈ ఐడెంటిటీలో ఉన్న బ్యాచ్ ఏం సమాధానం చెప్తుందో మీరు చూసి ప్రతి ఒక్కరు ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ సినిమాను ఆదరిస్తారు, హౌస్ఫుల్ చేస్తారని కూడా మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు ఆ నమ్మకం కలుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా మరొకసారి ఈ పత్రికా మిత్రులకు మా విన్నపం ఏంటంటే, మీరుంటేనే కళాకారుడికి కానీ, రాజకీయ నాయకుడికి కానీ, హీరోలకు కానీ, ఎవరికైనా కానీ. కాబట్టి మీరు పెద్ద మనసుతో, మంచి మనసుతో మా రాజు, అందరు రాజు బ్రో రాదు, రాజు గ్రో అంటే డెవలప్ అవుతున్నాడు ఇది ఈ సినిమాతో. కాబట్టి మా రాజు గ్రోకి మీరందరూ సపోర్ట్ ఇచ్చి మీ ఊరి ఎమ్మెగనూరు తరపున మాకు ఒక హీరో ఉన్నాడని గర్వపడే విధంగా ఇతను యాక్ట్ చేశాడు. పాపం చూడడానికి అమాయకుడే, ఏదో మోసం చేయడం తెలియదు, కానీ ఇందులో మోసపోతాడు సినిమా. కాబట్టి మీరందరూ మంచిగా ఆదరించి. సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశా. నిజంగా ఇప్పుడున్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ అన్ని సినిమాల కన్నా మీరు చూడండి రేపు కంపల్సరీ. ఈ I20 సినిమా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆడియో చాలా పెద్ద హిట్ ఇప్పటికే. సో నిజంగా ఈ సినిమా చాలా బాగుంటుంది. ఒక హీరో గారు నిజంగా చెప్తున్నాను, మీరందరూ చూస్తున్నారు, మీ లోకల్ హీరో, మీ హీరో కాబట్టి చెప్తున్నా, KGF హీరోలా ఉన్నారా లేదా చెప్పండి. సో మీరందరూ నిజంగా ప్రతి ఒక్కరు మీరందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్ అందరు తీసుకెళ్ళండి. ఈ సినిమా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, మీరు థియేటర్లో నుంచి బయటికి రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. నిజంగా అబ్బా, కొత్త హీరో అనకుండా కానీ, కొత్త డైరెక్టర్ కాదు, చాలా మంచి పెద్ద పెద్ద టెక్నీషియన్ పనిచేశారు. చాలా సినిమా బాగుంది, మీరు చూడండి. ఈ సినిమాలో నిజంగా అన్న నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ అన్న. ఈ సినిమా నిజంగా మీరందరూ చూసి ఫస్ట్ అప్పుడు మౌత్ టాక్ మీరు, ఎందుకంటే మీడియా తలుచుకుంటే అసలు ఏం లేదు, మీరు కంపల్సరీ తలుచుకోండి, దీన్ని బాగా పబ్లిసిటీ చేయండి సార్. ఈ సినిమా చాలా మంచి సినిమా అవుద్ది. నిజంగా రాజుబాయ్ చెప్తున్నా, ఈ సినిమాతోనే ఇక్కడనే కాకుండా ఇతను కంటిన్యూ సినిమాలు చేస్తుంటాడు. మీరు కొంచెం ఏం లేదు, మీరు మీ పుషింగ్, మీ బ్లెస్సింగ్ ఇస్తే 100% కంపల్సరీ ఒక మంచి హీరోగా, కమర్షియల్ హీరోగా నిలబడతాడని కోరుకుంటూ ఈ సినిమాని చూడండి. మేమందరం రావడానికి కారణం ఏంటంటే, మా రాజన్న చాలా కష్టజీవి. ఈ సినిమా నేను చూశానండి, బేసిక్గా పర్సనల్గా చాలా బాగా వచ్చింది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ అదరగొట్టారు అన్న. డైరెక్టర్ అన్న బస్ స్టాప్ల కన్నా చాలా బాగా చేశారు. అలాగే ఖర్చుకు ఎక్కడ అనకడకుండా చాలా బాగా ఆడుతున్నా అన్న. నిర్మాత అన్న, మీ డేరింగ్కి హ్యాట్స్ ఆఫ్ అన్న. రాజన్న ఈ సినిమాలో చాలా చాలా బాగా చేశాడు. I20 రాజన్న కెరీర్లో ది బెస్ట్ సినిమా ఉంటుందని నేను గ్యారంటీ ఇస్తాను. సో మనూరు కుర్రాడు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేస్తాడు. మన ఊళ్ళో మనం పుషప్ చేయాలి, ఎందుకంటే బేసిక్గా మనోడు చాలా బాగా కష్టపడుతున్నాడు. కాబట్టి మీ సపోర్ట్ ఎప్పుడు ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా మన ఊర్లోనే శివ థియేటర్లో ఆడుతుంది. సో మీరందరూ వచ్చి ఈ సినిమా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సపోర్ట్ ఇప్పుడు మనోడికి ఎప్పుడు ఉంటుంది, అలాగే మీ సపోర్ట్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది అన్న. బెస్ట్ ఆఫ్ లక్ అన్న, అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇక్కడ నేను 4 సినిమా చేశాను హీరోగా. మీరు నా సినిమా రిలీజ్ అయ్యింది, మీరు అందరూ నన్ను చూసి ఆదరించారు. ఇలాగే ఇంకా సినిమాలు చేయాలని మీ ఆశలు నాకు ఉంటే ఇంకా చేసి మంచి మంచి సినిమాలు తీసుకొస్తా. మన ఊరిలో ఒక హీరోగాని నేను నిలబెట్టుకోవాలని, మన జనాలకి, మన ప్రజలకి, మన గ్రామం, మన పంచాయతీ అందరికీ నేను ఒక హీరోగా నిలబడాలని నాకు కోరిక. మన ఊరికి ఒక పేరు తేవాలని నాకు ఒక ఇష్టం. ఇలాగే నన్ను నమ్ముకుంటూ వీళ్ళందరూ ఈరోజు అన్న నా సినిమా ఉంది రండి అని అంటే నా మాట పిలువగానే ఇమాని అన్న, తన్మయ్, చిట్టుబాబు అన్న, పంచప్రసాద్ అన్న, వీళ్ళంతా మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు వచ్చారు. చిత్రం సీనన్న నాకు ఎప్పుడైనా కానీ నాకన్నా రాన్ని అంటే పరిగెత్తుకుంటూ వచ్చేది సీనన్న. ఇలాగే నాకు వీళ్ళందరూ ఆశీస్సులు నాకు ఉంటాయని, మీరు నాకు సపోర్ట్ చేశారని, రేపు మన ఊర్లో, మన ప్రాంతంలో సినిమా రిలీజ్ అవుతుంది. నాకు సినిమా మీరు అందరూ వచ్చి చూసి నన్ను బ్లేస్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.